నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మోస్ట్ ఫ్యాషనబుల్గా కనిపించాలనే ఆరాటంలో అమ్మాయిలు కొంత అతి చేస్తూ ఉంటారు. తెలుసుకోకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తమ రూపం అందంతో సంబంధం లేకుండా ఫ్యాషనబుల్గా ముస్తాబయ్యే ముందు అమ్మాయిలు దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. హాయ్, నా పేరు రాధా. నా బిజినెస్ పేరు లా పెతిట్ మెరాంగ్. నేను ఆర్డర్స్ పైన కేక్స్, కప్ కేక్స్, కుకీస్, బ్రౌనీస్ ఇవన్నీ తయారు చేస్తుంటాను. ఇవాళ మనం షుగర్ ఫిగరీన్ ఎలా చేద్దామో చూద్దాం. దీనికి కావాల్సింది షుగర్ పేస్ట్ అంటారు, ఆర్ ఫాండాంట్ అని కూడా అంటారు. మనం కేక్స్ మీద కానీ కప్ కేక్స్ మీద కానీ బొమ్మలు తయారు చేసి పెట్టుకోవటానికి ఇది వాడతారు. ఇది కంప్లీట్లీ ఎడిబుల్. ఇవాళ మనం ఒక చిన్న పాప బొమ్మ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఒక లాంగ్ సాసేజ్ లాగా రోల్ చేసుకొని స్కిన్ కలర్ ఫాండాంట్ని దాన్ని ఇలా హాఫ్లో కట్ చేసుకుందాం. దీంట్లో మనం కాళ్ళు షేప్ చేసుకుందాము. కింద ఇలా స్లాంటింగ్గా ఒక చిన్న కట్ చేసుకొని దాన్ని బాగా సన్నగా చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం నీ జాయింట్ కింద వచ్చిన దీన్ని డైరెక్ట్గా మనం కేక్ పైనే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బాడీ షేప్ చేసుకోవాలి. ఇలా లాంగ్ సాసేజ్ లాగా చేసుకొని కొంచెం ఫ్లాట్గా చేసుకుందాం. ఒక పక్క నెక్, దీని లెంగ్త్ మనకి కావాల్సినంత లెంగ్త్కి మనం కింద కట్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో ఇలా రోల్ చేస్తూ దాన్ని లోపలికి పుష్ చేస్తే అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. దీనిపైన ఇలా కూర్చోపెట్టి ఇది లోపలికి నొక్కేస్తే ఆ బొమ్మ చక్కగా ఇప్పుడు మనం ఈ పాపకు లంగా ఎలా చేయాలో చూపిస్తాం. రెడ్ కలర్ ఫాండాంట్ని ఇలా బాగా సన్నగా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ కింద కొంచెం ఒక కర్వ్ లాగా ఇచ్చి కట్ చేయాలి. రెండు సైడ్స్ కొంచెం స్లాంటింగ్గా ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుచ్చెళ్ళు పెట్టినట్టు పెట్టి కొంచెం ఎడిబుల్ గ్లూ మనం ఇక్కడ కింద రాసుకుందాం. కొంచెం కాల్ మీద సైడ్స్లో ఈ లంగాని ఇలా అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పైన గ్రీన్ కలర్ ఫాండాంట్తో చేసుకుందాం. లైట్గా మనం గ్లూ పెట్టుకొని ఇలా మధ్యలో నుంచి చుట్టూ వచ్చేటట్టు వెనకాల రెండు ఎండ్స్ మనకి ఎంత కావాలో అంతవరకు కట్ చేసి తీసేస్తాం. ఈ షోల్డర్ కూడా ఎక్సెస్ ఫాండాంట్ ఎక్కడ ఉందో అది తీసేద్దాం.
ఇలా నెక్ షేప్ ఇచ్చుకొని ఎక్సెస్ మొత్తం ఇలా కట్ చేసి మనం తీసేసేయచ్చు. ఇప్పుడు చేతులు సన్నగా పొడుగ్గా మనం రోల్ చేసుకొని స్కిన్ కలర్ని మనకి ఎంత లెంగ్త్ కావాలో అంతవరకు కట్ చేసేయాలి. ఈ సైడ్స్లో కొంచెం గ్లూ అటాచ్ చేసుకొని ఇలా షోల్డర్స్కి అటాచ్ చేసుకొని చేతులు ఇలా ముందుకు పెట్టుకోవచ్చు. ఒక రౌండ్ బాల్ ఇలా రోల్ చేసుకొని ఐస్కి 2 చిన్న హోల్స్ ఇలా చేసుకొని దాంట్లో మనం బ్రౌన్ కలర్ ఫాండెంట్ పెడదాం. ఒక చిన్న ముక్కు, ఇప్పుడు మనం దీన్ని బాడీకి అటాచ్ చేద్దాం. ఈ హెడ్ని ఇప్పుడు మనం హెయిర్ జడ పాపకి జడ పెడదాం. ఇలా ఒక లాంగ్ సాసేజ్ ఒక పక్క లావుగా ఒక పక్క సన్నగా పెట్టుకొని లావుగా ఉన్న సైడ్ ఇలా ప్రెస్ చేసుకొని అది వెడల్పుగా చేసుకోవాలి. సన్నగా ఉన్న సైడ్ని మనం 3 పాయలుగా కట్ చేసుకొని ముందు దీన్ని మనం జడలాగా అల్లుకుందాం. తల మీద మనం కొంచెం గ్లూ పెట్టి ఇలా కొంచెం ఒక లైట్ టచ్తో ఇది అటాచ్ చేయాలి. మనకి పాపడ్ కావాలంటే ఇలా మనం మధ్యలో ఈ లైన్స్ ఒక టూత్ పిక్తో కానీ లేదా ఇలాంటి టూల్ షార్ప్ టూల్ ఏదన్నా ఉన్నా దాంతో మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పట్టుపావడ అంటే మరి గోల్డ్ జరీ ఉంటుంది కదా, సో మన దగ్గర గోల్డ్ పెయింట్తో మనం బార్డర్ డిజైన్ చేసుకోవచ్చు. అక్కడక్కడ గోల్డ్ డాట్స్ ఇలా మనం ఒక చిన్న పాపని తయారు చేసుకొని ఇది ఎటువంటి కేక్ మీదన్నా ఇది చాలా చక్కగా చాలా అందంగా బర్త్డే కేక్స్ కానీ ఎనీ కేక్ చాలా అందంగా ఉంటుంది చూడటానికి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక చాలామంది జంతువుల చిత్రాలతో ఉండే దుస్తులను ధరించడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. శృతి మించితే చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందని గుర్తు చేసుకోండి. అలాగే జంతువుల చిత్రాలు ముద్రించిన టాప్లను ధరించినప్పుడు అదే డిజైన్తో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను వాడకుండా చూసుకోండి.